హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. అండ్ 20,000 ఆర్డర్ మీకు చూపిస్తాను. ఈయన కనిపిస్తున్నాయి కదా, ఒక 10 బ్లౌజెస్ వరకు స్టిచ్ చేసేసాను ఆల్రెడీ. అండ్ వాటిలో క్లాత్ అయితే చాలా తక్కువ ఉండింది, ఇంకా అందుకే అన్ని రెడీమేడ్ డోరీస్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ కూడా ప్యాటర్న్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. మీకు ఆల్రెడీ మేబీ ఈ ఛానల్ వాళ్ళే తెలియకపోవచ్చు, మధు క్రియేషన్స్ ఛానల్ వాళ్ళే తెలిసి ఉంటుంది. మాక్సిమం నేను అసలు మోడల్ దేనికి కూడా ఎవరికి కూడా సెలెక్ట్ చేయను, వాళ్ళకే ఇస్తాను అనమాట ఆప్షన్. యాక్చువల్గా అసలు ఈ కస్టమర్ని నేను రిజెక్ట్ చేయడం అంటే ఎలా అంటే, ఒక 2-3 months కాన్వర్జేషన్ జరిగింది. బట్ తను వస్తా అన్నప్పుడు నేను అవైలబిలిటీగా ఉండకపోవడం, నేను అవైలబిలిటీగా ఉన్నప్పుడు తను రాలేకపోవడం, దీప్తి గారు అలా జరుగుతుంది. అంటే ఎలా అంటే, తను కూడా జాబ్ చేస్తారు, నేను కూడా జాబ్ చేస్తా. నాకు మీటింగ్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా అప్పుడు వస్తా అన్న, నాకు మీటింగ్ ఉందండి, ఇలా 9కి అయిపోయింది, ఇప్పుడు వస్తారా మీరు అని అడిగితే ఆమెకి కుదరకపోవడం అలాగా. ఇక ఆఫ్టర్ 2-3 months కాన్వర్జేషన్ తర్వాత నేను చెప్పేశాను, ఏమండి మనకి టైం సెట్ అవ్వట్లేదు, మీరు ఇంకెక్కడైనా స్టిచ్ చేయించుకోండి అని చెప్పేశాను. బట్ ఆఫ్టర్ దట్ అది ఎంత రాంగ్ అనేది తెలిసింది. తర్వాత ఒకరోజు సడన్గా నాకు కాల్ చేయలేదు, ఏం లేదు, సడన్గా వచ్చారనమాట ఒక బ్యాగ్ తీసుకొని. నేను మీ దగ్గరే స్టిచ్ చేయించుకోవాలనుకున్నాను, బట్ మన ఇద్దరు టైమింగ్ సెట్ అవ్వట్లేదండి అని ఫస్ట్ ఒక 10 బ్లౌజెస్ తెచ్చారు. 10 బ్లౌజెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ 10 బ్లౌజెస్ ఫస్ట్ టైం తెచ్చారనమాట. అండ్ అన్ని మగ్గం వర్కే, పింక్ ఎక్కువ ఉన్నాయి, మోడల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ పింకే ఉన్నాయి అనమాట. పింక్ లోనే డిఫరెంట్ మేబీ సారీస్ లో కూడా పింక్ వాటి ఇటు ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా రెడీమేడ్ వేయించుకున్న ఏం కాదు. బట్ ఎలా ఉన్నాయంటే, పెద్ద పెద్ద బీట్స్ తోటి అలా లేదు, ఇది ఒక్కటే కొంచెం పెద్ద పెద్ద బీట్స్ యూజ్ చేశారు, అంటే రెడీమేడ్ అని తెలిసిపోతుంది. బట్ రిమైనింగ్ అన్ని కూడా నేను ఇప్పుడు చూపించాను కదా, పెద్ద బీట్స్ లేకుండా మీరు రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకోవాలనుకున్నప్పుడు అలాంటి పెద్ద బీట్స్ లేకుండా తీసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇది కూడా రెడీమేడ్దే, బట్ చూడండి అన్ని సన్న సన్న బీట్స్ తోటి, షుగర్ బీట్స్ తోటి లోడింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ షుగర్ బీట్స్ అండ్ కట్ బీట్స్ తోటి లోడింగ్ ఇచ్చారనమాట, చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. నేను ఏం చూపిస్తున్నానంటే, వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ స్టిచ్ చేయడం చాలా కష్టం అండి. అండ్ ఈ వర్క్ అయితే మాత్రం సూపర్ ఉంది, నిజంగా వేయించుకున్నట్టే ఉందన్నమాట. రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ పొజిషన్ లో వేయరు, అన్ని చుట్టుపక్కల ప్లేస్ వేస్ట్ చేసి వేస్తారనమాట. ఫ్రంట్ కి అయితే ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక సైడ్ కి అయితే, అంటే వర్క్ వేసిన సైడ్ కి అయితే ఎన్ని పడ్డాయో జాయింట్లు, ఒక 5-6 జాయింట్స్ పడినట్టున్నాయి మేబీ. అలా పిచ్చిగా వేసేస్తారనమాట. అంటే హ్యాండ్స్ కట్ చేశాక ఫ్రంట్ పార్ట్కి అసలు మిగలదు. అండ్ ఇవి నేను కంప్యూటర్ వర్క్ చేస్తున్నా 20K దాంట్లో. ఓన్లీ స్టిచ్చింగ్ కాదు, విత్ వర్క్ అనమాట. వర్క్ మనకి ఒక 10 బ్లౌజెస్ వర్క్ ఇచ్చారు, వర్క్ చేయాల్సినవి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సారీస్, ఇవన్నీ దీప్తి గారివే. అండ్ ఫస్ట్ సారీ, ఇది సెకండ్ సారీ. అండ్ ఇవన్నీ ఏంటంటే 10 years బ్యాక్ సారీస్. ఎందుకు 10 years బ్యాక్ సారీస్ అంటున్నా అంటే, నా పెళ్ళప్పుడు చూసాను నేను. అండ్ ఇదైతే సిల్క్ సారీనే, అంటే జార్జెట్. బట్ జార్జెట్ లో కూడా ఇప్పుడు కాస్ట్ ఎక్కువే పడిందంట. సో ఏం చేశారంటే, కాంట్రాస్ట్ సేమ్ బ్లౌజ్ యూజ్ చేశాం కదా, ఆ సారీస్ ఎందుకు వేస్ట్ పోవాలి అని కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. అంటే దాంట్లో రెడ్ ఉందన్నమాట, సో ఆ రెడ్ బ్లౌజ్ తెచ్చుకున్నారు. అండ్ ఇప్పుడు దీనికి చూపిస్తున్నాయి కూడా, ఇవి మాక్సిమం కొన్నిటికి బ్లౌజులు ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్నారు, బట్ వెరీ నార్మల్ గా, అంటే చాలా నార్మల్ గా స్టిచ్ చేయించుకున్నారు. బట్ ఇవన్నీ సారీస్ మంచి కదా, సో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కావాలి అని. అసలు ఎంత మంచి వింటేజ్ లుక్ ఉందో ఈ సారీ అయితే, కాశీ నుండి. బట్ వింటేజ్ కాదు, ఇది కాశీ నుండి తెప్పించారంట. సో మోడల్ కాశీలో ఎక్కువ అలాంటి మోడల్సే ఉంటాయి. అండ్ ఇది కూడా అంతే, పెళ్ళప్పుడు సారీస్, మన పెళ్ళప్పుడు నాకు సేమ్, నా మ్యారేజ్ సారీ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట, సో అలా తెలుసు. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది. బ్లూ కొంచెం డార్క్ బ్లూ, స్కై బ్లూ లోనే కొంచెం డార్క్ కలర్ లో ఉంది. సో ఇవైతే బ్లౌజెస్ ఏం స్టిచ్ చేయించలేదు, డైరెక్ట్ గా ఇప్పుడు వర్కే చేయించుకుంటున్నారు. నాకు అనిపిస్తుంటది, నేను వద్దు మీరు ఇంకెక్కడైనా చేయించుకోండి దీప్తి గారు, మనకి టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పాను కదా. బట్ ఈ ఆర్డర్ అన్ని ఎలా వచ్చిండేది, మనకి ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఏంటంటే 2-3 months కాన్వర్జేషన్ అయిపోయింది, తనేమో రాలేకపోతుంది నాకున్నప్పుడు. అండ్ నేనున్నప్పుడు ప్రతిసారి నేను మీటింగ్ లో ఉన్నాను, ఇంకేదో చెప్పాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే 2 జాబ్ హోల్డర్స్, నేను ఓన్లీ స్టిచ్చింగ్ అయితే ఏంటంటే, ఇప్పుడు ఎనీ టైం నేను ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి అట్ ప్రజెంట్ ఎనీ టైం నేను అవైలబిలిటీ ఉండగలుగుతా. బట్ నేను జాబ్ కూడా చేస్తా కాబట్టి నాకు మీటింగ్స్ అండ్ అన్నీ ఉంటాయి, క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి. క్లయింట్ మీటింగ్ ఉంది అంటే నేను మార్నింగ్ నుంచి కూడా ఎవరిని కలవడానికి కూడా ఇష్టపడినా, అంటే చాలా టెన్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న సారీ అయితే ప్యూర్ వెంటేజ్ సారీ, అంటే 20-25 years బ్యాక్ సారీ, అది 25-30 years కంటే ఇంకా బ్యాక్ సారీనే. అది యాక్చువల్గా మన ఆన్లైన్ కస్టమర్దే, ఫాతిమా గారిది, మన ఆన్లైన్ కస్టమరే. బట్ అవి కంప్లీట్ గా లత డీల్ చేసిద్ది. లత మా చెల్లెలు అనమాట, ఈ ఛానల్లో వాళ్ళకి తెలియదు కదా. సో మా సిస్టర్ లత కూడా స్టిచ్చింగే చేస్తుంది, నేను కూడా స్టిచ్చింగే చేస్తాను, ఇద్దరం కలిసి చేస్తాము. ఇంకా మేము ఇద్దరం కాకుండా ఇంకొక ఆంటీ ఉన్నారు మనకి స్టిచ్చింగ్ చేయడానికి. ఎందుకంటే నాకు అన్ని చేయడానికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది. బట్ ఆన్లైన్ వరకు ఏంటంటే మాక్సిమం నేనే టేకప్ చేస్తాను, నేను లేదా లత. ఇంకా ఆంటీ ఏంటంటే ఆఫ్లైన్వి అండ్ వర్క్ బ్లౌజెస్ అయినా
అయినా కూడా అన్ని మంచి కుడతారు, చాలా జాగ్రత్తగా కుడతారు ఆంటీ కూడా. ఎందుకంటే 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ న్యూ మోడల్స్, న్యూ ప్యాటర్న్స్ ఇవన్నీ అండ్ ఓవర్లాక్ మిషన్ ఇవన్నీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మాక్సిమం ఆఫ్లైన్ ఇస్తాను. అండ్ ఇవి అయితే పిచ్చ తలనొప్పి అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇస్తారు. ఇవి కూడా దీప్తి గారివే. ఇవి ఇంకొక తర్వాత తెచ్చారు, అంటే ఫస్ట్ ఒక 10 బ్లౌజెస్ ఇచ్చారు, అవి ఉండగానే మళ్ళీ వర్క్ సారీస్ అన్ని తెచ్చారు ఒక రోజు. తెచ్చి ఒక పెద్ద బ్యాగే తెచ్చారు ఈ సారీస్ అన్ని పెట్టుకొని. వాటి తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే ట్రయల్ చూసుకున్నారు, ఒక 2 బ్లౌజెస్ వరకు స్టిచ్ చేసి ఇచ్చాను. ఇప్పుడు చేసిన 10 బ్లౌజెస్ కాకుండా ఇంకొక 2 బ్లౌజెస్ ముందే ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 10 బ్లౌజెస్ అనేది తెచ్చిచ్చారు. యాక్చువల్ గా ఇవన్నీ ఎప్పటి నుంచో ఎవరికి ఇవ్వకుండా అక్కడ పక్కన పెట్టుకొని ఉన్నారంట. అండ్ మీ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది, నేను ఇంకో 10 బ్లౌజెస్ తెస్తా అనగానే నాకు చాలా హ్యాపీ. 10 బ్లౌజెస్ తెచ్చినందుకు కాదు, మీకు ఆల్రెడీ తెలుసు మనకు ఆర్డర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మన వర్క్ ఒకరికి నచ్చింది అంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. సో బిజినెస్ అంటే నేను తెలుసుకుంది ఏంటంటే, బిజినెస్ అంటే చాలా ఓపిక ఉండాలి. నాకు మెయిన్ ఏంటంటే ఎందుకు ఓపిక ఉండదంటే, ఎవరో ఒకళ్ళిద్దరు కస్టమర్స్ వల్ల ఎక్కువ విసిగిపోయి అందరి మీద కస్టమర్స్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ కొన్ని డేస్ అయితే అంటే ఒక 10 మెంబర్స్ అలా ఉండేవాళ్ళు. నాకు మీకు ఆల్రెడీ తెలుసు 350-400 వరకు ఉంటారండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కస్టమర్స్. బట్ ఏంటంటే ఎవ్వరు విసిగిచ్చారో అందరికీ నా గురించి క్లియర్గా తెలుసు, ఎందుకంటే నేను జాబ్ కూడా చేస్తాను. అండ్ ఇచ్చేసారా బ్లౌజెస్ పలానా టైంకి ఇమ్మన్నారా చాలు, నాకు ఏదన్నా నేను కట్ చేసేటప్పుడు నేనే చేస్తాను ఫోను. బట్ కొంతమంది ఏంటంటే ఇచ్చిన దగ్గర నుంచి కాల్ చేయండి మాట్లాడాలి అలా అంటూ ఉంటారు. నేనేంటంటే ముందు నాకు కనుక్కున్నా కూడా అవన్నీ అర్థం కాదనమాట, అంటే నాకు గుర్తుండదు. నేను కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ మాట్లాడాల్సిందే. సో నేను అదే క్లియర్గా చెప్తాను, నేను కటింగ్ చేసేటప్పుడు మీతో మాట్లాడతాను. అండ్ నేను ఇప్పుడు ఒక 1 వీక్కి ఆర్ 10 డేస్కి ఇస్తా అన్నా అనుకోండి, సో అప్పుడు నేను కాల్ చేసి మాట్లాడతాను, మీకు క్లియర్గా ఉంటుంది. నేను కటింగ్ చేసేటప్పుడు మీరు ఇచ్చిన దగ్గర నుంచి నాతో మాట్లాడినా నాకు గుర్తుండదండి అని చెప్తుంటా. బట్ నా పెద్ద లక్ ఏంటంటే చాలా వరకు నన్ను అర్థం చేసుకుంటారు. ఇంకొకటి ప్రైజెస్ దగ్గర అసలు బార్గెన్ చేయరు. నేను ఫస్ట్ నుంచే చెప్తుంటాను, నేను రీజనబుల్ ప్రైస్ పెట్టుకుంటాను. బట్ చెప్పిన దానికంటే ₹1 కూడా తగ్గించను నేను నిజంగానే. ఎందుకంటే ఆ బార్గెనింగ్లోనే చాలా టైం వేస్ట్ అయిపోతుందండి మనకి. ఒక డిజైన్ ఫిక్స్ చేసి దాని ప్రైస్ ఫిక్స్ చేసి వీటన్నిటికే చాలా టైం అయిపోతుంది మాకు. సో నేను బార్గెనింగ్ అస్సలు పెట్టుకోను. ఫస్ట్ కస్టమరు నేను ప్రైస్ చెప్పగానే, మేబీ ఎక్కడైనా షాప్స్లో ఏంటంటే ప్రైస్ చెప్పాక మళ్ళీ అడుగుతారు కదా, అడిగిన తర్వాత వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు కదా. సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ ఒకసారి అడిగి చూద్దామని. నేను క్లియర్గా చెప్తాను, అంటే మనం అరగంటగా కూడా చెప్పకూడదు కదా. నేను క్లియర్గా చెప్తాను, మీకు నిజంగా ఈ ప్రైస్ దీనికి ఎక్కువ అనిపిస్తే అడగండి మీరు అని చెప్పి అనగానే లేదులే ఊరికే అడిగాంలే అంటారు. బట్ ఎవరు నన్ను పెద్ద ఇబ్బంది పెట్టారు ప్రైజెస్ దగ్గర కూడా. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే మా అత్తయ్యది, అంటే మా ఆయన వాళ్ళ అమ్మది, తను చనిపోయారు కదా. సో తన శారీ ఉంది, బాగా నచ్చింది నాకు. ఈ వీకెండ్ కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. బాయ్, సబ్స్క్రైబ్ ప్లీజ్.